ఓ స్టార్ నటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు జగన్ ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సీనియర్ నటి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఓసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. మధ్యలో రకరకాల పార్టీలు మారారు. కానీ తనకు వైసీపీ అయితే సరిపోతుందని ఆలోచనకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. సహజ నటి ఈ మాట చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు జయసుధ. హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే మధ్యలో ఆమె ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి సమయంలో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారని పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన రాజకీయాలతో జయసుధ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఆపై రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి క్రమేపీ దూరమయ్యారు. చాలా రోజుల కిందట భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఆమెకు సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ఇస్తారని అంతా భావించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. తర్వాత వైసీపీలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తిరిగి సినిమాల్లో బిజీ అయిపోవడంతో రాజకీయాలను విడిచిపెట్టారు. ఇప్పుడు ఆమె తెలంగాణ కాకుండా ఏపీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. జయసుధ సొంత గ్రామం ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉంది. దీంతో ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండించారు జయసుధ. మరోవైపు వైసీపీలో మత మార్పిడులు జరిగాయని కూటమి ఆరోపిస్తోంది. చంద్రబాబు సైతం అదే అంశంపై మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను సైతం ఖండిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. అయితే జయసుధ సన్నిహిత వర్గాలు సైతం వైసీపీలో చేరితే మేలని సలహా ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఆమె జగన్ ని కలుస్తారని తెలుస్తోంది. జయసుధ వైసీపీలో చేరితే మాత్రం సినీ పరిశ్రమ నుంచి వైసీపీలో చేరికలు మరింత పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి.